దారి అయితే బాగోలేదు. ఇదిగోండి మన బండి అయితే వస్తుందో చూద్దాం, ఆగండి. అయ్యో రోజు అయితే ఈడే నడుపుతాడు బండి అయితేని. వచ్చినంటే 20 రూపాయలు దొరికినాయి అంట. ఎవరు అయితే తెలియదు, ఇలా ఆనర్ అవుతాయి 20 రూపాయలు అయితేని. హాయ్ గైస్, వెల్కమ్ టు మన FG Vlog. అందరూ ఎలా ఉన్నారు? నిన్నైతే మనం మట్టి పని అయితే చేసాం, 50 ట్రిప్లు వేసాం అంతే. సాయంత్రానికి వర్షం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం ఈ పని అయితేని. నిన్నైతే చూడాలి, ఒక్కొక్క ట్రాక్టర్ అయితే గాల్లో వెళ్ళేది, ఒక పాము ఎలా పడగెత్తుతుంది అలా వెళ్ళేది మాట వర్షం వచ్చేసి. ఇప్పుడైతే ఈ మడి మొత్తం ఎండింది. ఇప్పుడు ఇక్కడ మొత్తం నేలంతానే. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు తిని అయితే వచ్చాం మేము ఇక్కడికి. మన ట్రాక్టర్కి అలాగే వదిలేసాను నేను దిగిపోయింది వర్షం వచ్చేసి, చూడవచ్చు మీరు. ఇంకా అలాగే వదిలేసాను. ఇప్పుడైతే డీజిల్ పోసి జేసీబీలో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం పని. చూద్దాం మరి ఈరోజు ఎలా అవుతుందో వర్క్ అయితే. ఎలా దిగిపోయిందో చూడండి, ఒక చక్రం మొత్తం వన్ సైడు. నిన్న ఏమైందంటే జేసీబీలో డీజిల్ కూడా అయిపోయింది ఇంకా, అందుకే ఇంకా బయటకు కూడా తీయలేదు. ఇంకా ఈరోజు పొద్దున్నే మొదలెడదాం, ఒకవేళ వర్షం వస్తే ఇంకా వదిలేద్దాం అనుకున్నాం పని. కానీ వర్షం అయితే రాలేదు, ఫుల్గా ఎండ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంక మొత్తం ఇదంతా ఎండిపోయింది మొత్తం. నేను ఎలా దిగేదంటే ఇక్కడ మొత్తం కోబోటా బండి అయితే మన ఫ్రెండ్ది అయితే మామూలుగా దిగేది కాదు. ఇక్కడ ఇదంతా దిగి చూడండి, చక్రాలు అయితే చూడవచ్చు మీరు అంతానే. ఎంతెంతలో దిగినాయో నిన్న. ఈరోజు చూస్తే మొత్తం అయితే పొలం అంతా ఎండిపోయింది. రెసిపీ అయితే ఎక్కి చూద్దాం. చూడండి ఎవరైతే నడబోతున్నారో ఈరోజు. ఇదిగోండి ఈడైతే నడబోతున్నాడు ఈరోజు. రోజు అయితే ఈడే నడుపుతాడు బండి అయితేని. వచ్చినంటే 20 రూపాయలు దొరికినాయి అంట. ఎవరు అయితే తెలియదు, ఇలా ఆనర్ అవుతాయి 20 రూపాయలు అయితేని. ఇక్కడ నవ్వుతున్నాడు. మనైతే తెలుగు అయితే అర్థం అవుతుంది వీళ్ళకి. వీళ్ళు ఒడియా అయితే మనకు తెలుసు, కానీ మన తెలుగు అయితే అర్థం అవుతుంది వీళ్ళకి, అందుకే అయితే నవ్వుకుంటున్నారు. ఇది మిషన్లో అయితే డీజిల్ అయితే వేస్తారు. ఇదిగోండి మన ట్రాక్టర్ అయితే ఇప్పుడు గంటాలి. నేను దిగబడిపోయింది కదా, ఎత్తను ఆగాలి. అది అంతే, చాలు చాలు వచ్చేస్తుంది ఇంకా. ఓకే, మట్టి మొత్తం సామానం చేసాడు. స్లిప్ కొడుతుంది, ఎదరికి వెళ్తే వెళ్ళట్లేదు. ఒకసారి ఎదరికి వెళ్ళి చూడరా. లేదు అస్సలే వెళ్ళట్లేదు. రే వెనక్కి వచ్చే స్పీడ్, కానీ వెనక్కి వచ్చి అక్కడ తిరగదురా బాబు. మట్టి అయితే అక్కడ ఇస్తాం కదా, అదైతే ఇప్పుడు జేసీబీ వెళ్ళి డూజింగ్ చేసి వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఒకవేళ పట్టి ట్రిప్పులు వేసినా కానీ మళ్ళీ అక్కడ జామ్ అవుతాయి అంటే బండ్లు వెళ్ళి, అది డూజింగ్ చేస్తే ఇక్కడ నుంచి మట్టి పట్టుకెళ్ళొచ్చు మనం. ఈ ట్రాలీలో సగం మట్టి అయితే ఉండిపోయింది కదా, ఇదైతే కింద పాడేస్తున్నాం అంతే. ఇంకొంచెం జట్కయ్యరా. ఒరే వన్ సైడ్ అవుతుంది ట్రాలీ, చూసుకో తిరగబడిపోద్ది. ఒరే డౌన్ చేసారా, ట్రాలీ డౌన్ చేసి. అంతే అంతే. పోసిన మట్టి మొత్తం అంతా లెవెల్ చేస్తుంది. ఎందుకంటే దీనిపైన అయితే మళ్ళీ మట్టి పోయాలి కాబట్టి. దాన్ని అయితే 50 ట్రిప్పులు వేసాం, ఇంకా 150 ట్రిప్పులు అయితే పోయాల్సింది ఉంది. ఇది లెవెల్ చేస్తే ఇంకా మళ్ళీ అయితే లోడింగ్ అయితే ఇవ్వచ్చు మనం. అక్కడ చూడండి ట్రాలీ పైన అయితే మట్టి తీస్తున్నాడు. నేను వర్షానికి వచ్చి అలాగే ఉండిపోయినట్టు ఉంది మట్టి అయితేని. అది పాడెత్తేనే కానీ మళ్ళీ పడదు ఉన్న మట్టి అయితేని. అంత తీస్తున్నట్టు ఉన్నాడు. పక్కకి వెళ్ళి అడుగుదాం పదండి. చూడండి గాయస్, నేను వర్షం వచ్చి మొత్తం అయితే ఉండిపోయింది ట్రాలీలో మట్టి. ఇదిగోండి ఇప్పుడైతే తీస్తున్నాడు. ఇది తీయకపోతే మళ్ళీ అయితే మట్టి పడదు. ఇప్పుడు వేసిన మట్టి అయితేని మన దాంట్లో పెద్ద లేదు, కొంచెమే ఉంది. మనదైతే అంత అంటుకోలేదు. మట్టి అయితే ఎత్తాము. ఇది మొత్తం కలిసి 50 ట్రిప్పులు అయితే మట్టి వచ్చింది. దీని లెవెల్లో ఈ మట్టి కూడా తీయాలంట. పారలేదు మొత్తం, ఆ గొట్టు వరకు అయితే తీయాలి. చూద్దాం మరి. నేనైతే మొత్తం జిగురు మట్టి ఆఫ్ చేశాను. మొత్తం పావులు ఎత్తితే చూసారా, పడగలా ఎత్తుతుంది పాము, అలా ఎత్తి మొత్తం మట్టి అయితే ఎత్తాము. అందుకే మొత్తం కలిసి 50 ట్రిప్పులు అయితే మట్టి వచ్చింది. మట్టి కూడా ఇది కూడా మొదలు పెట్టి మళ్ళీ డూజింగ్ చేసి వచ్చేసింది. ట్రాక్టర్ పెడదాం పదండి, లోడ్ అయితే వేస్తుంది. ఇప్పుడు భలేగా అవుతుంది పని అయితే. మంచి వాతావరణం కూడా చాలా బాగుంది.
నేనైతే ఎప్పుడో ఒక ట్రిప్ అయితే వేసి వచ్చాను. ఇదిగోండి ఇక్కడైతే పేక మొక్క వేస్తున్నారు. ఈ పేక మొక్క ఏంటంటే వాళ్ళకి గుర్తు మాట. ఒకవేళ మనం ఇటు అటు చేస్తామేమో అని వాళ్ళకి ఒక డౌట్. అక్కడ రాసుకోవట్లేదు. మనకి ఈ పేక మొక్క లాస్ట్లో అయితే ఇవ్వాలి, లేకపోతే పేమెంట్ కూడా రాదు. లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని మొక్కలు అయినాయి అనేది వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, ఆ ట్రిప్పులు అయితే రాసుకుంటారు వాళ్ళు. వాటర్ అయితే దిగింది, ఇప్పుడు మిషన్ అయితే లాగుతుంది. చూద్దాం ఆగండి. నేనైతే ఇక్కడ గొయ్యి ఉండేది, అదే గోతులో మళ్ళీ పెట్టాను నేను. మా ఫ్రెండ్ అయితే ఎక్కాడు, చూద్దాం ఆగండి. నేను ఎక్కుతున్నావు కానీ వీడియో తీసేవాళ్ళు ఎవరో లేరు కదా, అందుకు నువ్వే తీసుకో అని చెప్పాడు వీడియో అయితే. చూసుకుర్రా, వెనకాల పెట్టు, ఇదేనా వంగిపోతుంది మళ్ళీ ట్రాలీ. నాకు బాగా దిగింది ఒక చక్రం అయితేని. చాలా ఏంటో ఏంటో అది అంతే. రేపు పోసొచ్చాయి, ఇది పెడుతున్నాను నేను. సరే నేను ఎక్కేస్తున్నాను. చూసారా అలా దిగిందో బండి అయితేని. నిన్న అలాగే దిగి బండ్లు అయితేని చాలా దారుణంగా దిగి నిన్న అయితేని. అయితే గాయస్ ఇప్పటికైతే మనకైతే రెస్ట్ వచ్చింది, ఎందుకంటే మా అన్న వచ్చాడు కాబట్టి. నేనైతే వీడియో తీస్తానప్పుడు మంచి మంచి క్లిప్లు ఎక్కడన్నా దొరుకుతాయి అనుకోండి, మంచిగా తీద్దాం వీడియో అయితేని. ఈ వీడియో ఎలా ఉండబోతుంది అనేది మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఎన్ని ట్రిప్పులు వేసాం ఏంటనేది మొత్తం కూడా చెప్తాను మీకు. ఇంకొక 4 ట్రిప్పులు వేసారంటే 50 ట్రిప్పులు అయిపోతుంది. లోడింగ్ అయితే మాత్రం మన జేసీబీ డ్రైవర్ కుమ్మి పాడేస్తున్నాడు అంతేని. స్పీడ్ లోడింగ్ అయితే వేస్తున్నాడు. మధ్యాహ్నం నుంచి ఒక 3 గంటలు 2 గంటలు అవుతుంది. చూసారా ఎంత స్పీడ్ వేసాడో. అంటే ఇంకా 100 ట్రిప్పులు అయితే మనకు టార్గెట్ ఉంది. ఆ ట్రిప్పులు కంప్లీట్ అవుతుందో లేదో ఈ రోజు అయితే చూద్దాం. మరి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి, జేసీబీ లోపలికి ఏమంటున్నాడో చూద్దాం. సైలెన్సర్ అయితే అప్పుడప్పుడు అయితే అద్దం వైపుకి అయితే తిరిగేస్తుంది. మొత్తం అద్దం అయితే చూడండి మొత్తం నల్లబడిపోయింది. అక్కడ ప్లాస్టిక్ కొంచెం కరిగిపోయింది కూడా. వీళ్ళైతే చూసుకుంటలేదు, దానికైతే నొట్టు ఏదో పడుతుందంట. ఆ నొట్టు ఎప్పటి నుంచి అయితే ఇయట్లేదు వాళ్ళు. వాటర్ అంతా కూడా వేడెక్కిపోయినాయి, అందుకే కూలింగ్ వాటర్ అయితే అక్కడ మిల్లు పక్కన అయితే ఉంటే అక్కడ ఫ్రిడ్జ్ ఒకటి ఉందని వెళ్తున్నాను నేను వాటర్ తినాకే. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి అయ్యే వాటర్ వేడెక్కిపోయినాయి కాబట్టి దాహం వేస్తుందంట డ్రైవర్కి. తెచ్చేద్దాం పదండి ఇంకెళ్ళి. వాటర్ అయితే ఉన్నాయి మామ, ఫుల్ చిల్డ్ అయితే ఉన్నాయి వాటర్. అందరూ పట్టుకెళ్తూ ఉంటారని ఇలా అయితే బయట పెట్టారు ఫ్రిడ్జ్. ఇలా మొహం కడుక్కుంటూ ఉంటుంది మరి. అబ్బా ప్రాణం ఏదో వచ్చేసినట్టు ఉంది, మామూలుగా లేదు. అబ్బా వాటర్ అయితే 2 బాటిల్ అయితే పెట్టేశాను. పదండి అయితే పట్టుకోవచ్చు. ఇంకా ఫుల్ చిల్డ్ ఉన్నాయి వాటర్ అయితే. దారి అయితే బాగోలేదు. ఇదిగోండి మన బండి అయితే వస్తుందో చూద్దాం ఆగండి. ఈ దారిలో ఎత్తుతుందో లేదో బండి అనేది. అక్కడైతే ఎత్తుంది. ఇప్పుడు గోతులు అయిపోయినాయి. నిన్న వర్షం వచ్చింది కదా, తడికి కింద మొత్తం భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు ఎలా లెగుస్తున్నాయో. అయితే టైం వచ్చి 7 అయిపోయింది. పోసిన మట్టి అయితే గుర్తింగ్ అయితే చేస్తుంది. చేసేటప్పుడు ఒక అరగంట పడుతుంది అనుకుంటా. ఒకవైపున అయితే విపరీతమైన తెలియట్లేదు. వాన వచ్చేసింది అనుకోండి, ఎలా వస్తున్నాయి. ఎత్తి అయితే వచ్చింది. డోజింగ్ వేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి మళ్ళీ అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేసాం. పైన వాతావరణం మొత్తం మెరుపులు గాలి కూడా ఫాస్ట్గా వేస్తుంది.
ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి మానేస్తాం, లేకపోతే చేస్తాం అంతే. వర్షం వచ్చేసింది అనుకోండి ఇంక బండ్లు కూడా వెళ్ళవు, మొత్తం బాడి బాడి అయిపోతుంది దారి మొత్తం. మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. వేస్తున్నాం మరి ఒక ఏమైనా గాలి వేస్తుంది. మెరుపులు చూడండి ఒకసారి పైన ఎలాగ వస్తుందా మెరుపులు.